మనం ఇంట్లో కూర్చొని ఏమేం మాట్లాడుతున్నామో ఆయన వింటున్నాడు, లెక్కల్లోకి తీసుకుంటున్నాడు. జాగ్రత్త. ఎవరింట్లో వాళ్ళు మీటింగులు పెట్టుకొని వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని మాట్లాడుతున్నారంటే వాళ్ళు భక్తిహీనులు, భక్తిపరులు కాదు. భక్తి గల వాళ్ళు ఎప్పుడూ అలా మాట్లాడరు. భక్తిని విడిచిపెట్టిన వాళ్ళు భక్తిహీనులు, భ్రష్టత్వానికి దారితీస్తున్న వాళ్ళు మాత్రమే ఇంట్లో కూటాలు పెట్టి వాడట్లాగా వీడిట్లాగని మాట్లాడతారు. జాగ్రత్త. దిస్ ఈజ్ ఎ సీరియస్ వార్నింగ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. నాలుగుంది కదా, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం కాదు. దట్ షోస్ యువర్ క్యారెక్టర్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంబడి ఎల్సెస్ మిస్టేక్స్, వెదర్ దే బి ఫాల్స్ ఆర్ ట్రూ, అది నిజం కావచ్చు, కల్పితం కావచ్చు, ఏదైనా వేరే వాళ్ళని గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే దట్ షోస్ యువర్ క్యారెక్టర్. నా జీవితంలో కొంతమంది భక్తిపరులైనటువంటి తల్లులను చూశాను. ఇంతకుముందు కూడా చెప్పాను. డాక్టర్ జాన్ అమ్మగారని ఏలూరులో అమ్మగారు ఉండేది. జాన్ అంటే ఆమె హస్బెండ్ పేరు మీదనో నాన్న పేరు, ఆమెకు ఆ పేరు వచ్చింది. డాక్టర్ అమ్మగారు 24 గంటలు ఎప్పుడు చూసినా ఆమె తెల్ల చీరలో తప్ప ఇంకో చీరలు కనపడదు. చాలా కుదురుగా చక్కగా ఒక పిన్ను పెట్టుకొని చక్కగా ఉండేది. ఎవరైనా వచ్చారనుకోండి, బాబు ఇవాళ ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివావా, దేవుడు ఏం మాట్లాడాడు నీతో, నాకు కూడా చెప్పు అని అడిగేది. ఆడపిల్లలు వస్తారు, వాళ్ళకు కూడా అదే డోస్, అదే లెసన్. అంటే వీధి చివర ఉన్నవాళ్ళు ఇలాగంట అని ఏదన్నా మొదలు పెడితే అలాగా మనకెందుకులేమ్మా, రా ఆ చాపిలా తీసుకురా ప్రార్థన చేసుకుందాం అని మోకరించి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కాదు, దేవునికి చెబుదాం. ఏదన్నా ఉంటే దేవా వాళ్ళని సరిగ్గా నడిపించు, సహాయం చేయి, కాపాడని దేవునికి చెబుదాం, మనకెందుకు అని ఒంగోబెట్టేసి ప్రార్థన చేయించేది. ఇక ప్రార్థన అంటే ఇష్టము లేనోళ్ళు అమ్మగారి దగ్గరికి ఒకసారి వెళ్ళారంటే ఆ గంట సేపు 2 గంటల సేపు ప్రార్థనలో ఉండలేక ఇక మరోసారి వెళితే ఒట్టు. వేరే లోకాభిరామాయణం ఎప్పుడు ఆమె మాట్లాడదు. నన్ను చాలా ప్రేమించేది అమ్మగారు. మా రెండవ బావగారు సత్యరంజన్ గారి తరఫున పిఎల్ పరంజ్యోతయ్య గారి పక్షంగా వాళ్ళు మాకు బంధువులు అవుతారు, దూరం బంధువులు. ఆ అమ్మ కొరకు నేను వృద్ధురాలు, బాగా పండిపోయిన వృద్ధురాలు. ఆ అమ్మ కొరకే నేను ఏలూరులో దిగి ఏ పని ఉన్నా లేకపోయినా అటు విశాఖపట్నం, కాకినాడ అటు వెళ్ళేటప్పుడు ఆ అమ్మ కొరకే నేను దిగి 1 గంట అమ్మతో గడిపి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళేవాడిని. అంత ఇష్టం నాకు అమ్మగారంటే. దేవుని సంగతులే మాట్లాడుతుంది. అలాగా నా తల్లి కూడా, సౌజాతమ్మ గారు కూడా అమ్మలక్కల కబుర్లు, ఊపిసిపోక ముచ్చట్లు. ఏంటి సంగతి, అమ్మ నోట నుండి ఒక్కసారి కూడా మేము వినని ప్రశ్న, ఈ చీర ఎంత కొన్నావు, ఈ చీర ఎక్కడ కొన్నావు. ఆమెకి ఇంట్రెస్టే లేదు. ఎంతకో ఒకంతకు కొన్నదిరా, ఎక్కడో కొన్నది, నీకెందుకు, ఏదో అడ్డం చుట్టుకోవడానికి, ఒళ్ళు కప్పుకోవడానికి ఏదో ఒక గుడ్డ, దాని మీద పెద్ద సబ్జెక్టా, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు. అరే ఆత్మలో ఏ వస్త్రం ఉంది నీకు, నీతి వస్త్రం ఉందా? నీతి వస్త్రం లేకుండా ఎన్ని పట్టు చీరలు ఉంటే ఏం లాభం. అంత అగ్గి సౌజాతమ్మ గారంట.
సౌజాతమ్మ గారంటే అగ్నిజ్వాల. ఎవరైనా ప్రాపర్ డ్రెస్ లేకుండా ఎక్స్పోజర్తో డ్రెస్ చేసుకున్న వాళ్ళు ఉంటే అమ్మ ఆడ నుంచి వస్తుంటే ఈ పక్క సందులోకి మాయమైపోతారు. వాస్తవం చెబుతున్నా. అమ్మ నన్ను తీసుకొని పోయి కొనేది ఎప్పుడు, ఒక్కడనే కొడుకును కదా. షాపింగ్కి వెళ్తే ఒక మీటరు జాకెట్ కొనాలంటే 80 సెంటీమీటర్స్ 70 సెంటీమీటర్స్ అంటారు కదా. ఒక ఫుల్ మీటర్ కొనేది. ఒక ఫుల్ మీటర్ బట్టలు ఒక 4 కొని పర్సులో పెట్టుకునేది. హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా ఆడవాళ్ళకు, పెట్టుకొని తిరుగుతూ ఉండేది. ఎవరైనా ఆడపిల్లలు లో నెక్ కట్టు ఇట్లా ఎవరైనా ఉంటే, అమ్మాయి పాపం నీకు బట్ట చాలినట్టుంది అని ఒక మీటర్ బట్ట తీసిచ్చి దీంతో కుట్టించుకోమ్మ, ఒంటి నిండా బట్ట కప్పుకోమ్మ, మంచిగా కుట్టి, టైలర్ లేకపోతే నా దగ్గర ఇంటి పక్కన టైలర్ ఉన్నారు నేను కుట్టిస్తారా అని ఒక జాకెట్ గుడ్డ ఆమెకు బహూకరిస్తుంది. సిగ్గుతో చచ్చిపోయేది ఆమె. అందుకే అమ్మో సౌజత అంటే వస్తుందని టెర్రర్ అన్నమాట. ఈ ఆడపిల్లలు పిచ్చి పిచ్చి వేషాలు వేసి సోకులు పడి ఒళ్ళంతా కనబడేటట్టు చేసుకుంటుంటే వాళ్ళకు ఎక్కడైనా ఊర్లో తిరుగుతారు. సౌజాతమ్మ గారు వస్తుందంటే పక్క సందులోకి ఇటు కొందరు అటు కొందరు మాయమైపోతారు. ఎందుకంటే తప్పకుండా క్లాస్ బీగుతుంది, ఒక జాకెట్ గుడ్డ బహూకరిస్తుంది. అంత ఫైర్ ఆమె. క్రమము, మర్యాద, పరిశుద్ధత, ఆడపిల్లలు ఎలా ఉండాలో అలా ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలు కుదరదు. అలాంటి పెంపకంలో పెరిగి వచ్చాం. దేవుని బిడ్డలారా, ఇది భక్తి. దీనికి భిన్నమైనదంతా భక్తిహీనత, భ్రష్టత్వానికి దారితీయటం. మాటలు కూడా జాగ్రత్త అంటుందమ్మ. మేము ఏదైనా నవ్వుకొని పక్క రూమ్లో, మాది పెద్ద ఇల్లు, డబల్ క్వార్టర్స్ మాది, పిల్లలను కూర్చొని నేనేదో నవ్విస్తూ ఉంటే పెద్ద చిన్నప్పటి నుంచే పెద్ద కోతిని నేను. ఎప్పుడు ఏదో ఒక మాటలని నేనున్న చోట గొల్లు 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 అని జోకులు పేలుతూనే ఉంటాయి. పెద్దోళ్ళు పక్కన ఇంట్లో ఉంటారు, ఒకే ఇల్లు, డబుల్ పోర్షన్. అక్క ఏమైందో తెలుసా ఏమని మొదలుపెట్టి స్కూల్లో సంగతి, అక్కడ సంగతి, ఇక వాళ్ళు నవ్వుతూ ఉంటారు. 1-2 నిమిషాలు చూస్తుంది. సింహం లాంటి స్వరం, రేయ్ పిల్లలు చాలు, ఇంకా ఎక్కువైపోయిన నవ్వులు చాలు అని టక్ అని స్విచ్ ఆఫ్ చేసినట్టే అమ్మ చాలు అంటుంది. చాలు అని ఎక్కడోళ్ళు అక్కడ పటపంచి చెల్లా చెదురు అయిపోయాడు. ఏరా ఎక్కువ నవ్వుతున్నారు, అంత టైం ఉందా? బైబిల్ చదవరాదు? ముచ్చట్లకు టైం ఉందా? అదే టైం బైబిల్ చదవచ్చు కదా, దేవునితో మాట్లాడవచ్చు కదా. ఇట్లాగే సైతాన్ జొరబడుతుంది. సైతానుకు వెల్కమ్ బోర్డు పెట్టకండి. మీరు ఇలా మాట్లాడుకుంటుంటే వాడు వస్తాడు, కానీ బైబిల్ చదువుతుంటే రాబోయిన వాడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు అనేది. అట్లాంటి అగ్గి సౌజాతమ్మ గారు. అలాంటి వాళ్ళని నేను కొంతమందిని చూసా. ఈ రోజుల్లో మాత్రం చూడలేకపోతున్నా. ముచ్చట్లు ఇష్టం, వేరే వాళ్ళతో ఏదేదో వాళ్ళు ఇట్లా. నీకెందుకు? ముందు నీ బ్రతుకు చూసుకోరాదు? నీ పరిశుద్ధత ఎంత? నువ్వు దేవునితో నడిచిన దినాలెన్ని, దేవునితో మాట్లాడిన దినాలెన్ని, ఏమాత్రం నీకు సహవాసం ఉంది దేవునితో? దేవుని కొరకు ఎంతవరకు ఉపయోగపడ్డావు? దేవుని కొరకు ఎన్ని ఆత్మలు తెచ్చావు? ఆ సొళ్ళు సోదెందుకమ్మా? ఎందుకు బాబు? ఎవరైనా నిన్ను పిలిచి ఫలానోళ్ళ గురించి ఇలాగా అని మాటలు మొదలు పెట్టారంటే నేను రానండి మీ దగ్గరికి.
మీకు నాకు ఇంకా గుడ్ బై, ఇట్లాంటి మాటల కొరకైతే నన్ను పిలవద్దు అని వెళ్ళిపోవాలా. అది భక్తి సాధన. భక్తి సాధన. నాలుక చాలా చెడ్డది. నాలుక మన అవయవముల్లో ఉన్న పాప ప్రపంచము అన్నాడు. అందుకే దేవుడు ఇక్కడ 78వ కీర్తనలో ఆజ్ఞాపిస్తున్నాడు. దయచేసి చూడండి. దేవుడు తన శాసనమును విధించినాడు. 8వ వచనం, ఆయన యాకోబు సంతతికి ఆయన శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించు. ఒకరికొకరు ఏం మాట్లాడుకోవాలి? దేవుని వాక్యం, దేవుడు చేసిన కార్యాలు. ఇంకేమి లేదా మ్యాటరు? ఆ పక్కింటి వాళ్ళ సంగతి తప్ప. చాలా జాగ్రత్త. ఎప్పుడైతే వేరే వాళ్ళ మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళకి అఫైర్లు ఉన్నాయి, వాళ్ళకి అఫైర్లు ఉన్నాయి అని ముచ్చట మొదలు పెట్టారో మీరు భ్రష్టత్వములోనికి వెళ్ళడానికి ఒక్కడుగు దూరంలో ఉన్నారు. మొత్తం చీకటి ప్రవేశిస్తుంది. జాగ్రత్త. మనము దేవుని కార్యాలను గురించి మాట్లాడుకోవాలి.